నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో కోపం, భయం, అసూయ, బాధ వంటి భావోద్వేగాలు అత్యంత సహజం. అయితే భావోద్వేగాలు నియంత్రించుకోవటం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. నేటి పోటీ ప్రపంచంలో పెద్దవాళ్లు, పిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిపైన ఒత్తిడి పెరిగింది. ఒత్తిడి అనేక రూపాల్లో బయటపడుతోంది. వాటిల్లో ప్రధానమైనది కోపం. ఆఫీసుల్లో బాగా ఒత్తిడికి గురైన వారు ఇంట్లో చిరాగ్గా, కోపంగా ఉంటారు. అలాగే భర్త మీద విసిగిపోయిన ఇల్లాలు ఆ కోపం పిల్లలపై చూపిస్తుంది. తల్లిదండ్రులు చూపించే కోపావేశాలు పిల్లలపై ప్రభావం చూపిస్తాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అమ్మా నాన్నల భావోద్వేగాలను బట్టి చిన్నపిల్లలు వారిపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారని తాజాగా వాషింగ్టన్ విశ్వవిద్యాలయం అధ్యయనం తేల్చింది. సరే, ఈ కార్యక్రమం చూడండి. మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. దిశాలి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మనతో ఉన్నారు కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించి ఎలాంటి టెక్నిక్స్ పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే జాను. ఇవాళ దిశాలిలో ఎలాంటి టెక్నిక్స్ మా సకులకు పరిచయం చేస్తున్నారు? ఈరోజు ఎపిసోడ్లో కొంచెం గట్టిగా, స్ట్రాంగ్గా, కొంచెం వైలెంట్గా ఉండేవి, వెపన్తో, నైఫ్తో దాడి చేసే టెక్నిక్స్ చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చూస్తున్నాం మనం సిచ్యువేషన్స్ బయట. సింపుల్గా మనిషిని చంపేయడం, ప్రాణం తీయటం అంటే ఎంత సులువుగా ఉందంటే మంచినీళ్ళు తాగినంత ఈజీగా ప్రాణాలు తీసేస్తున్నారు. అది నగల కోసం, డబ్బుల కోసం కావచ్చు, ఈజీ మనీ కోసం అలవాటు పడి, లేదా భర్తను భార్యను కూడా అట్లానే జరుగుతున్నాయి. ఎక్కువగా భార్యలను భర్తలు కానీ, ఈ లవ్ చేసుకున్నప్పుడు పిల్లలు కానీ, లవ్ అఫైర్ అని, ఫ్రెండ్షిప్ అని, వాళ్ళకి సరైన అండర్స్టాండింగ్ లేకుండా, నేను ఏదో లవ్ అనుకున్నాను ఒకళ్ళంటే, లేదు ఫ్రెండ్షిప్ అని ఒకళ్ళంటే ఆ విధంగా, లేదా నాతో మాట్లాడుతున్నావు ఇంకొక అతనితో ఎందుకు మాట్లాడుతున్నావు అని, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని కూడా, చివరికి ఫోన్ బిజీ వచ్చినా కూడా మన వాళ్ళకి కోపం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంత ఈజీ అయిపోయింది. అంత మనిషికి ఓర్పు, సహనం తగ్గిపోయి ఎక్కువ కోపం వచ్చేస్తుంది. ఆ ఆవేశంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా అయిపోయింది. నైఫ్తే కావచ్చు, నైఫ్ అయినా, చున్నీలతో చంపేయడం అయినా, ఏదైనా సరే మనిషి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఎక్కువైపోయింది. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయినప్పుడు కూడా ఎలా తప్పించుకోవాలి? కొంచెం చూస్తున్న కాలేజీ పిల్లలు కావచ్చు, హౌస్ వైఫ్స్ అయినా, ఈ నైఫ్తో దాడి జరిగే వరకు తెచ్చుకోవద్దు మీరు. ఎందుకంటే నైఫ్తో దాడి చేయాలి, చంపాలి అంటే ముందు మీతో కొంత డిస్కషన్, గొడవలు జరగటం, వాళ్ళు చెప్పింది మీరు ఒప్పుకోకపోవడం, నేను చంపేస్తా, నేనేమైనా చేస్తా, నేను చంపి నేను జైలుకి వెళ్తా, అలాంటి డైలాగ్స్ వస్తుంటాయి. అలాంటప్పుడు మీరు కొంచెం అలర్ట్గా, కొంచెం మనకి అవకాశం ఉంది, డైల్ 100 కానీ డిపార్ట్మెంట్ కేసు పెట్టకపోయినా కూడా మీరు వాళ్ళ సలహా తీసుకోవడం, కౌన్సిలింగ్స్ ఉన్నాయి. మన పేరెంట్స్కి కానీ ఎవరికైనా, మన వెల్ విషర్స్ ఎవరు మనకు హెల్ప్ చేస్తారు అన్న నమ్మకం మీకు ఉంటుందో, ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు వెల్ విషర్స్ ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, మదర్ ఆర్ ఫాదర్, ఎవరైనా సరే ఎవరో ఒకళ్ళు మనిషి తోడు ఉంటారు. వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా జరుగుతుంది అని మీరు ఒక హింట్ ఇచ్చి చెప్పినట్లయితే, మీరు చేయలేకపోయినా కానీ వాళ్ళైనా సరే కొంచెం అలర్ట్గా ఉండి, ఆమెకి ఇలా ప్రాబ్లం ఉంది, ఏమైనా జరగవచ్చు అని ఎవరైనా సలహా తీసుకోవడం, కంప్లైంట్ చేద్దామా, ఏం చేద్దామనే డిస్కషన్లో కొంచెం మీరు బయటపడవచ్చు అనేది నా ఉద్దేశం. ఒకవేళ ఇవన్నీ కాలేదు, డైరెక్ట్ మీకు ఆ వెపన్తో దగ్గర పడింది, అవసరం వచ్చింది అన్నప్పుడు ఆ టెక్నిక్ ఎలా తప్పించుకోవాలి? రియల్గా అటాక్ జరుగుతుంది మీ మీద, ఇంకా తప్పదు, డూ ఆర్ డై, మీరు తప్పించుకోవాలి లేదంటే చనిపోవాలి. అలాంటప్పుడు ఏం చేస్తారు? తప్పించుకోవడానికి 100% ట్రై చేయాలి. 100కి 200% పోరాడాలి. నెక్ మీద నైఫ్ పడుతుంది, నెక్ పడకుండా హ్యాండ్ అడ్డం పెట్టుకోవాలి. అదంతా ఒకవేళ హ్యాండ్ కట్ అయింది కొంచెం అయినా కూడా ఏం కాదు, చేతి కట్ అయినా కూడా మనం పర్వాలేదు, నెక్ కట్ కాకుండా చూసుకోవాలి. స్టమక్లో నైఫ్ దిగొద్దు, పొట్టలో దిగితే చనిపోతాం. అలా కాకుండా సైడ్కి వచ్చి బ్లాక్ చేస్తున్నాం, అలాంటి పరిస్థితుల్లో చేతికి నైఫ్ తగిలినా కూడా ఏమి కాదు. అలా చిన్న చిన్న గాయాలైనా కూడా మనల్ని మనం సేఫ్గా బయటపడాలి, తప్పించుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఉన్నారు, ఆ టెక్నిక్స్ చేసి చూపిస్తాను, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. చూడు జాహ్నవి, మనం గతంలో నైఫ్ చూసాం కానీ దానికన్నా ఇది ఇంకో వేరియేషన్ అన్నట్టు. చాలా టెక్నిక్ చూసాము. ఇప్పుడు ఇంకోటి, ఇది షోల్డర్ లాక్. ఈజీగా అతను పూర్తి మన ఫుల్ కంట్రోల్లో ఉంటాడు, ఏమి చేయలేడు అతను, ఈజీగా ఉంటుంది. మరి ఎంత ఈజీ అంటే నువ్వు కూడా చేస్తావు కదా, చూద్దాం. రెడీ? చూడండి, అతను నెక్ మీద టార్గెట్ పెట్టుకున్నాడు, నెక్ మీద అటాక్ చేస్తున్నాడు, వాదన జరుగుతుంది, దగ్గరకు వచ్చాడు, మనం చెప్తున్నాము వినట్లేదు, టక్కున నైఫ్ తీస్తాడు అనమాట. పాకెట్లో ఉంటుంది ఫస్ట్ నైఫ్లో, అటుకో టక్కుని తీసేస్తాడు. తీసినప్పుడు ఎలా చేయాలో చూద్దాం మనం. చూడండి, బ్లాక్, అటాక్ చేయమ్మా, బ్లాక్. ఈ బ్లాక్ చేసుకోకపోతే నెక్ కట్ అయిపోతుంది, కంపల్సరీ బ్లాక్ చేసుకోవాలి. ఏదో ఒకటి, ఈ బ్లాక్ ఏదో ఒకటి అడ్డం పెట్టాలి, చేయి కంపల్సరీ, నైఫ్ ఉంది కాబట్టి మన నెక్ మీద పడకుండా తప్పించుకోవాలి. బ్లాక్. అంతే స్పీడ్గా రిస్ట్ క్యాచ్, ఇలానే క్యాచ్ చేయాలి. ఈ రిస్ట్ ఇలా పట్టుకున్న తర్వాత సగం మన కంట్రోల్లో ఉన్నట్టే. ఇక్కడ నైఫ్ అయితే అతని చేతిలో ఉన్నా కూడా హ్యాండ్ మన చేతిలో ఉంది కాబట్టి
అర్థమవుతుందా? ఇప్పుడు షోల్డర్ లాక్ చేస్తాం. ఎంత స్పీడ్ అంటే చూడు, ఈ ఆపోజిట్ హ్యాండ్తో ఫార్వర్డ్ ముందుకు వస్తూ అతని షోల్డర్ మీద చేయి పెడతాం. ఇక్కడ అర్థమవుతుంది కదా, కనిపిస్తుందా? ఈ షోల్డర్ మీద పెట్టి ఈ హ్యాండ్ని బ్లాక్, ఈ రిస్ట్ వదలలేదు. ఇంకేం చేస్తాడు? ఇంకేం చేయలేడు ఆయన. అసలు ఫుల్ కంట్రోల్, మన కంట్రోల్లో ఉన్నాడు. ఇక్కడ నైఫ్ పైన ఉంది, హ్యాండ్కి షోల్డర్ లాక్ చేసేసాం. ఇక్కడ బెండ్ అయిపోయాడు. ఆటోమేటిక్గా మనం మోకాలుతో అతని ఫేస్లో, నెక్లో కానీ అంతే, ఇంకేం కాదు, నెక్లో కానీ ఫేస్లో కానీ ఎక్కడ వీలైతే అక్కడ మనం మోకాలతో అటాక్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి? హ్యాండ్ ఎట్లా ఉంది కదా, నైఫ్ మనం రిలీజ్ చేసుకోవాలి. ఇంకా లూజ్ అయిపోయింది. ఇక్కడ చూడు, ఇక్కడ ఏమవుతుంది? పెయిన్ వచ్చి నరాలు వెయిన్స్ కూడా ఉబ్బిపోతాయి. ఇంకా లూజ్ అయిపోయింది. ఆ హ్యాండ్లో పవర్ లేదు, ఇక్కడ ఏం చేయలేడు ఆయన. హ్యాండ్ అంతా ఇక్కడ గ్రిప్ ఉంది కదా, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బంద్ అవుతుంది. ఇక్కడ మనం ఈజీగా నైఫ్ రిలీజ్ చేసుకున్నాం. అతని నెక్ మీద ఫోర్స్గా అటాక్, ఫోర్స్గా తీసుకొచ్చి అటాక్ చేస్తాం. ఇక్కడ ఏం చేయలేడు, ఇంకా ఆయన పడిపోతాడు అంతే. అట్లాగా అవసరమైతే ఇంకో కిక్ ఇవ్వచ్చు, లేదా నైఫ్ మన హ్యాండ్లో ఉంది కాబట్టి అతను భయపడిపోతాడు. ఓకే, చూడు జాను, చేసాం కదా, ఎంత ఈజీ ఉంది, ఎంత సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు నువ్వు కూడా ట్రై చేయాలి. ఇప్పుడు ఆయన అటాక్ చేస్తాడు. నైఫ్ ఉంది కాబట్టి చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి. బ్లాక్ చేసుకొని రిస్ట్ క్యాచ్ చేయాలి. అన్నీ నేను కౌంట్ ప్రకారం చెప్తా, ఓకేనా? ఫాలో. రెడీ, 1 ఒక స్టెప్ వెనక్కి తీసుకో. అలా ఉంటే గ్రిప్ ఉండదు నీకు. ఒక లెగ్ ఏదైనా సరే బ్యాక్ ఉండాలి, అప్పుడు నీకు పవర్గా గ్రిప్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తావు? అది రిస్ట్ క్యాచ్, మళ్ళీ ఇక్కడ కాదు, ఇంకొంచెం దగ్గర, ఇది ఇక్కడైతే నీ హ్యాండ్కి సరిపోయింది. చూడు, కరెక్ట్ గ్రిప్ ఉంది కదా, ఇప్పుడు కరెక్ట్ సరిపోతుంది, ఇంకేం చేయలేడు. ఇప్పుడు అంతే స్పీడ్గా నీ రైట్ హ్యాండ్ ఉంది కదా, ఈ రైట్ హ్యాండ్ తీసుకొచ్చి ఈ షోల్డర్ పైన పెట్టి ఇక్కడ ఈ షోల్డర్ ఈ ప్లేస్లో పెట్టి బెండ్, అది అంతే. ఇంకా బెండ్ అయిపోతాడు. ఈ హ్యాండ్ వదలొద్దు. హ్యాండ్ వదిలితే నైఫ్ ఉంది కదా, జాగ్రత్తగా ఆ మోకాలతో ఫేస్లో కొట్టు, మోకాలతో నెక్ దగ్గర ఆ ప్లేస్లో కొట్టాలి. అదొందా. ఇప్పుడు నువ్వు నైఫ్ రిలీజ్ చేసుకో ఈజీగా. ఇప్పుడు ఆ ఫోర్స్గా లేపి ఇక్కడ కొడతావు, ఇంకా అంతే, పడిపోతాడు ఆయన. ఈజీ, సింపుల్గా ఉంది కదా. చూడు జాహ్నవి, ఇప్పుడు స్టమక్లో అటాక్ చేస్తే ఎట్లాగో చూద్దాం. సింపుల్ టెక్నిక్, ఈజీగా ఎల్బో లాక్. ఇది ఇందాక ఆల్రెడీ మనం షోల్డర్ లాక్ చేసాం కదా, ఇప్పుడు ఎల్బో లాక్ చేద్దాం ఈజీగా స్టమక్లో. రెడీ, బ్లాక్ చేసుకోకపోతే స్టమక్లో వెళ్ళిపోతుంది. జస్ట్ సైడ్కి రావాలి, మనం బ్లాక్ చేసుకోవాలి. అంతే స్పీడ్గా రిస్ట్ క్యాచ్. ఫార్వర్డ్ చూడండి, ఇలానే మనం ఇంత ఫాస్ట్గా రావాలి. టర్న్ ఎలా తిరగాలంటే ఇంక ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్. మనకేమి కాదు, అతని హ్యాండ్ మన గ్రిప్పులో ఉంది. ఇక్కడ అర్థమవుతుందా? హ్యాండ్ బ్రేక్ అయిపోతుంది ఏమైనా చేస్తే. చూడండి, ఎట్లా కావాలంటే అట్లా తిరుగుతాడు. ఇప్పుడు ఎట్లయినా టర్న్ చేసుకోవచ్చు మనం. అంతే స్పీడ్గా ఈజీగా నైఫ్ వదిలేస్తాడు. లేదు వదలకపోయినా ఏమి కాదు మనకి. ఇక్కడ మన హ్యాండ్లో గ్రిప్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో చూడు, ఫోర్స్గా ఎక్కడ నెక్ కానీ చెవు కింద భాగంలో వీక్ పాయింట్, ఫోర్స్గా రావాలి. ఆటోమేటిక్ పెయిన్ వచ్చేస్తుంది. ఈ హ్యాండ్ మన దగ్గరే ఉంది, ఇంకా ఆయన ఎటు పోలేడు. నైఫ్ ఉన్నా కూడా ఏం కాదు, ఈజీగా మనం హ్యాండ్ పట్టుకోవాలి, నైఫ్ మనం రిలీజ్ చేసుకోవచ్చు. ఫోర్స్గా హ్యాండ్ పెట్టే చెయ్యి, అది ఈజీగా రోల్ అయిపోతాడు. మనం ఇక్కడ నెక్ కూడా వీక్ పాయింటే, నెక్ మీద హ్యాండ్ మీద పెట్టేసి గట్టిగా త్రో చేయటం. నైఫ్ మనం రిలీజ్ చేసుకున్నాం కదా, ఇంకేం భయం, నైఫ్ ఉంది మన చేతిలో. ఎలా ఉంది జాను టెక్నిక్? 2 టెక్నిక్స్ చూసావు కదా. అవును, అండ్ మనం ఆ టైంలో చాలా కాన్షియస్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కత్తి చూడగానే చాలా మంది భయపడిపోతారు కత్తి చూడగానే. అండ్ మోర్ ఓవర్ గోల్డ్ వేసుకుని వెళ్ళేటప్పుడు కానీ, అండ్ కాలేజీలకు వెళ్ళేటప్పుడు, నైట్ క్లాసులు ఉన్నాయని చెప్పి వచ్చేటప్పుడు, ఏదైనా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పక్కన ఉండే వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన దగ్గరకు వచ్చిన అతను ఎవరైనా కొంచెం మీతో ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు కూడా మీరు కీడెంచి మేలించాలంటారు కదా పెద్దలు, అట్లానే మనం ఫస్ట్ ఆలోచించాలి. అతను మీతో వాదన పడుతున్నాడు, ఇతను ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటాడా, ఎలా ఉంది అతను మా ఆలోచన, అట్లా చెప్పలేము కదా ఎవరి మనసులో ఏముంటుందో అన్నట్టుగా. దానికోసం మీరు ముందే ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ఉండాలి. మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి మీరు. ఫిజికల్గా స్ట్రాంగ్ అయితే ఇంకా హ్యాపీ. ఇంకా ఇలాంటి టెక్నిక్స్ ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు. అటాక్ చేసినా కూడా మీరు తప్పించుకోగలుగుతారు. మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే లక్ష్మి గారు, ఇవాళ దిశాలిలో మంచి టెక్నిక్స్ని మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనం కొంతమంది వ్యక్తులపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుని ఉంటాం. మంచి వాళ్ళని, చెడ్డవాళ్ళని, కోపిష్టులని, చాలా దయామయులని. ఇలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకోవటానికి కారణం అనేక సందర్భాల్లో వాళ్ళు చేస్తున్న పనులు, లేదా మనం చూసినప్పుడు వారు అలాంటి ప్రవర్తనలో మాత్రమే కనపడి ఉండటం. ఏది ఏమైనా వ్యక్తుల వ్యక్తిత్వం, ప్రవర్తనను బట్టి వారి మీద అభిప్రాయాన్ని మనం ఎలా కలిగి ఉంటామో అలాగే పిల్లలు కూడా కలిగి ఉంటారని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెప్తున్నారు. 15 నెలల వయసు నుంచే పిల్లలు తల్లిదండ్రుల మీద కోపాన్ని కనిపెడతారట. కోపం ఆధారంగా అమ్మా నాన్నపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారంట. అయితే పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వారి అభిప్రాయాల్లో మార్పులు వస్తాయా రావా అన్న విషయం ఇంకా తేలలేదు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి.
నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖలు ఇవాళ మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చిందో తెలుసా? దిల్సుఖ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞ సారీస్ కి. మరి మార్కెట్ లో వచ్చే లేటెస్ట్ డిజైన్స్ ని పరిచయం చేసేందుకు మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్యం. సో ఆ డిజైన్స్ ఏంటో చూసేద్దామా? నమస్తే సుబ్రహ్మణ్యం గారు, ఎలా ఉన్నారండి? ఓకే, ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం మార్కెట్ లో వచ్చే లేటెస్ట్ వెరైటీస్ ని ఏం పరిచయం చేస్తున్నారు? కుబేర పట్టు మేడం. కుబేర పట్టు. ఓకే, మరి చూద్దామా? ఫస్ట్ ఏముంది? కుబేర పట్టు. ఓ, ఏంటండి దీని ప్రత్యేకత? బార్డర్ వచ్చేసి పైన చెక్స్ టైప్ వస్తుంది అనమాట. ఓకే, మల్టీ కలర్ చెక్స్ వస్తుంది. కింద వచ్చేసి జెరీ బార్డర్ వస్తుంది, గోల్డ్ బార్డర్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి చెక్స్ లోని స్కై బ్లూ, పింక్ తీసుకున్నారు, అట్లనే లైట్ గా బ్లూ కూడా మిక్స్ అయింది. తర్వాత కిందకి వచ్చేసరికి ఏవైతే ఈ కలర్ కాంబినేషన్ వచ్చిందో అవి కూడా ఇక్కడ మనకి లైన్స్ లాగా కనిపిస్తున్నాయి ఈ జెరీ పైన. వావ్, చాలా కలర్ డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసరికి. చాలా బాగుంది. ఇది సారీ మొత్తం ఎల్లో వస్తుంది మేడం. ఓకే, ఇక్కడ ఇందులో ఫ్లవర్ బుట్ట వస్తుంది. ఓకే, బుటీస్ వచ్చేసరికి ఒకటి పింక్ వచ్చింది, ఒకటి బ్లూ వచ్చింది అనమాట. ఓకే, అందులో బ్లూలో వచ్చేసి థ్రెడ్ వచ్చేసి రెడ్ కలర్ థ్రెడ్ వస్తుంది, చుక్కలాగా వస్తుంది. పింక్ లో వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది అనమాట. ఓకే, ఇలా సారీ ఫుల్ ఇలా ఉంటుంది. కింద బార్డర్ కూడా పైన ఎలా వస్తుంది, కింద కూడా అలానే వస్తుంది. ఓకే, కడ్డీ బార్డర్ ఇచ్చారు, అలాగే మనకి ఇక్కడ లైన్స్ చెక్స్ ఇచ్చారు. ఓకే, చాలా బాగుంది. ఇది సారీ ఫుల్ ఇలానే ఉంటుంది. పళ్ళు చూద్దామా? చూద్దాం. ఇది పళ్ళు మేడం. ఓకే, పళ్ళు పైకి వచ్చేసి మ్యాంగో డిజైన్ వస్తుంది అనమాట. థ్రెడ్ వర్క్ వస్తుంది, బ్లూ కలర్ లో వస్తుంది. పళ్ళుకు ముందు కొంచెం మల్టీ కలర్ థ్రెడ్ వస్తుంది అనమాట, వర్క్ వస్తుంది. ఇది డల్ ఫినిష్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా? అవును మేడం. ఓకే, చిన్న రిబ్బన్ బోర్డర్ లా డిజైన్ స్టైల్ లా ఇస్తాను అనమాట. నైస్. సారీ ఫుల్ పళ్ళు మొత్తం చెక్స్ లో ఉంటుంది. చెక్స్ చాలా హైలైట్ గా అనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ప్లెయిన్ వచ్చేసిందో మనకి సారీ మొత్తం, పళ్ళు దగ్గరకు వచ్చేసరికి మనం బార్డర్ లో చూసిన చెక్స్ ఇచ్చారు, చాలా హైలైట్ గా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కడ్డీ బార్డర్. ఓకే, బార్డర్ ఎలా ఉందో పళ్ళు కూడా అలానే ఉంటుంది. చాలా కలర్ కాంబినేషన్ లో కూడా మంచి కలర్స్ తీసుకున్నారు కదా, చాలా బ్రైట్ గా అనిపిస్తుంది. మంచి కలర్ కాంబినేషన్, మ్యాచింగ్ కూడా బాగా ఇచ్చాడు కలర్ కాంబినేషన్ కూడా. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఉంది? ఇది బ్లౌజ్ చెక్స్ బ్లౌజ్ వస్తుంది మేడం. ఓ, ఇక్కడ బ్లౌజ్ కూడా చెక్స్ లోనే తీసుకున్నారు. అవును మేడం, చాలా బాగుంది. ఎందుకంటే ఇలా పళ్ళులో కంటిన్యూస్ తీసుకోవడమే చాలా బాగుంటుంది. అవును మేడం, ఇప్పుడు ట్రెండ్ కూడా అదే నడుస్తుంది. పళ్ళుకి ఏ కాంబినేషన్ వచ్చిందో అలానే బ్లౌజ్ కూడా ఇచ్చాను. ఓ, ఇందులో మనకి ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి? ఇది సింగిల్ పీస్ మేడం, డిజైనర్ పీస్, ఒక్కొక్క పీస్. ఓకే, మొత్తం మీద ఏది దానికి యూనిక్ గా అనిపిస్తుంది. ఓకే, దీని ప్రైస్ ఎంతలో ఉంది? ఇది 7,800. 7,800. నైస్ అండి. మరో కలెక్షన్ చూద్దామా? చూద్దాం మేడం. ఇది కుబేర పట్టు మేడం. ఓకే, ఇందులో ఇంకొక మోడల్ మేడం, లైట్ కలర్ కాంబినేషన్, పీచ్ కలర్ వస్తుంది అనమాట. పైకి వచ్చేటప్పటికి ఈ సారీ కలర్ వచ్చేసి పీచ్ కలర్, పైన వచ్చేసి సింపుల్ జెరీ బార్డర్ వస్తుంది అనమాట. 2 ఇంచ్ బార్డర్ వస్తుంది. ఇందులో సారీ కలర్ లో బ్లూ వస్తుంది, జెరీ బార్డర్ తో బుటీస్ వస్తాను, చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ వస్తుంది. ఈ బుటీస్ కూడా మనకి కొంచెం డల్ ఫినిష్ లో కనిపిస్తున్నాయి. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఉందండి? చూపిస్తుంది. ఇది పళ్ళు కలరే వస్తుంది. ఓకే, మనం యాజ్ ఇట్ ఈస్ గా ముందు శారీస్ చూస్తున్నట్టుగానే ఈ బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళులో పాటునే తీసుకొని మనకి వైలెట్ కలర్ తో కంటిన్యూ ఇచ్చేసారు. బార్డర్ మటుకు కంటిన్యూ అలానే వస్తుంది. ఓకే, సింపుల్ గా ప్లెయిన్ గా ఉంది. కావాలనుకుంటే మనకి వర్క్ చేయించుకోవచ్చు. ఓకే, దీని ప్రైస్ ఎంతలో ఉందండి? ఇది 7,200. 7,200. ఓకే, దీంట్లో కలర్స్ మనకి అవైలబుల్ ఉంటాయా? సింగిల్ వస్తుంది. సింగిల్, ఇవి కూడా సింగిల్ యూనిక్ గా ఉంటాయి. చాలా బాగుందండి. మరో కలెక్షన్ చూద్దామా? చూద్దాం మేడం. ఈ సారీ మొత్తం బ్లూ కలర్ మేడం, చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. అవును, ఇది జెరీ బార్డర్ వచ్చి బిగ్ బార్డర్ ఇస్తాను అనమాట. ఈ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది, కలర్ బ్లూ వస్తుంది. బ్లూలో కూడా మనకు కలర్ తీసుకున్నారు. ఓకే, ఈ బ్లూ కలర్ లో ఆల్ ఓవర్ సిల్వర్ వస్తుంది అనమాట, జెరీ వస్తుంది, పింక్ కలర్ థ్రెడ్ వస్తుంది అనమాట. ఓకే, అక్కడక్కడ ఆకులకి లిప్ డిజైన్ కి గ్రీన్ కలర్ కూడా వస్తుంది. లైట్ గా ఇచ్చారు, అది కూడా మనకి కని కనిపించినట్లుగా ఇచ్చారు బ్లూ కలర్ పైన. ఓకే, పళ్ళు ఎలా ఉందండి? వావ్, పళ్ళు వచ్చి పింక్ వస్తుంది. పింక్ లైట్ గా మనకు పింక్ ఫ్లవర్స్ ఏదైతే తీసుకున్నారో అది పళ్ళులో తీసుకున్నారు. డిజైన్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది ఫ్యాన్సీ డిజైన్ మేడం, లేటెస్ట్ డిజైన్ అన్నమాట. మనకి దగ్గర నుండి చూస్తే మనకి పింక్ ఫ్లవర్ అనేది క్లియర్ గా తెలుస్తుంది అన్నమాట. ఇందులో కూడా మీకు థ్రెడ్ లో అక్కడక్కడ బ్లూ ఇస్తాను, థ్రెడ్ వర్క్ ఇస్తాను. చాలా గ్రాండ్ గా ఉంది. బ్లూ కి పింక్ అనేది మంచి కాంబినేషన్. ఎండింగ్ లో కూడా మీకు ఆల్ ఓవర్ టైప్ ఇస్తాను పళ్ళుకి. ఇక్కడ బార్డర్ కూడా మనకి మారింది కదండి, మనం బాడీలో చూసుకున్న బార్డర్ కి పళ్ళుకి వచ్చేసరికి బార్డర్ బ్లూ పైకి వచ్చేసరికి ఆ షైనింగ్ వచ్చింది, మనకి పింక్ పైకి వచ్చేసరికి గోల్డ్ షైనింగ్ వచ్చింది. బాగుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ పింక్ వస్తుంది. శారీలో చూసినట్టుగా పళ్ళుతోనే కంటిన్యూగా బ్లౌజ్ చేశారు. పింక్ కలర్. వావ్, ఇక్కడ మనకి గోల్డ్ కలర్ బార్డర్ యాడ్ అయింది. నైస్ అండి,
చాలా హెవీగా ఉంది శారీ మొత్తం కాబట్టి మనకి బ్లౌజ్ కి ఇంకా వర్క్ కూడా అవసరం అవసరం లేదు. అంత నీట్ అండ్ క్లీన్ గా ఉంది. ఓకే, మరి దీని ప్రైస్ మనకి ఎంతలో ఉంది? 7,200. 7,200. ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ లో ఉండదా? ఉంటాయి మేడం. ఇందులో ఉంటాయి 4 కలర్స్ వస్తాయి. 4 కలర్స్ వస్తాయి ఇందులో అయితే. ఓకేనండి, చాలా బాగుంది. మరో కలెక్షన్ చూద్దామా? చూద్దాం. ఈ సారీ కలర్ వచ్చి పింక్ మేడం. వావ్, బ్రైట్నెస్ లైట్ పింక్ అన్నమాట. ఓ ఇక్కడ వచ్చేసి బిగ్ బార్డర్ చెరీ బార్డర్ వస్తుంది. పైకి పైపింగ్ బార్డర్ వచ్చేసి బ్లూ వస్తుంది అన్నమాట. రామా బ్లూ వస్తుంది. ఓ ఇక్కడ వచ్చేసి మ్యాంగో బుటీ వస్తుంది. ఓ టెంపుల్ డిజైన్ కూడా వస్తుంది. ఓకే, ఒకటి మ్యాంగో డిజైన్ తీసుకున్నారు, సెంటర్ లోకి వచ్చేసరికి టెంపుల్ డిజైన్ తీసుకున్నారు. దాని మధ్యలో కూడా చిన్నగా మళ్ళీ దీపం లాగా ఇస్తాడు అనమాట. టెంపుల్ టైప్ దీపం లాగా ఇస్తాడు. ఓకే, సారీ ఫుల్ అలానే ఉంటుంది. చాలా మంచి కలర్ కదా. ఎలాంటి కలర్ డల్ ఉన్నా సరే ఈ కలర్ చాలా బాగా నప్పుతుంది అందరికి. ఎవరైనా లైక్ చేసే కలర్ ఉన్నాయి. అవును, బాగుంటుంది. బార్డర్ వచ్చేసరికి కింద పైన కింద కూడా అలానే ఇచ్చాను. ఓకే, దీనికి పళ్ళు ఎలా ఉంది చూపిస్తాను. ఇది పళ్ళు వస్తుంది. ఓ, పళ్ళు బ్లూ తీసుకున్నారు. మనకి చిన్నగా బార్డర్ లో మనకి బ్లూ కనిపించింది. అదే బ్లూని ఇక్కడ మనకి పళ్ళులో హైలైట్ చేశారు. ఈ పళ్ళు లేటెస్ట్ ఏంటంటే థ్రెడ్ తోనే సెల్ఫ్ డిజైన్ వస్తుంది అనమాట. ఓహో, ఇదంతా థ్రెడ్ వీవింగ్ వస్తుంది. జెరీ వీవింగ్ వస్తుంది, థ్రెడ్ వస్తుంది. ఓకే, ఇందులో కూడా 3 కలర్స్ ఉన్నాయి. గ్రీన్ వస్తుంది, పింక్ వస్తుంది, జెరీ టైప్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి సెపరేట్ సెపరేట్ టైప్ వస్తుంది. అంటే టెంపుల్ టైప్ ఇచ్చాడు, అక్కడక్కడ డాట్స్ కూడా ఇచ్చాడు గ్రాండ్ లుక్ కోసం. చాలా బాగుంది. ఒకటి డల్, ఒకటి షైనింగ్ వల్ల మంచి లుక్ అనేది మనకి తెలుస్తుంది. కాంబినేషన్ బ్లూ లో వచ్చింది కాబట్టి పళ్ళులో హైలైట్ గా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి కలర్ కాంబినేషన్ బ్లూ వచ్చేసరికి మనకి కలర్ చేంజ్ అయింది, పింక్ కి బ్లూ కి. బాగుంది, చాలా హెవీగా ఉంది. అలానే సింపుల్ గా కూడా అందంగా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఉంది చూపిస్తుంది. ఇది బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది మేడం, థ్రెడ్ వీవింగ్ అన్నమాట. ఓకే, మనం పళ్ళులో లైట్ గా థ్రెడ్ వీవింగ్ చూసాం కదా, అలానే మనకి బ్లౌజ్ లో టోటల్ గా ఇచ్చేసారు. ఈ బ్లౌజ్ కి ప్రత్యేకించి డిజైన్ అవసరం లేదు, అలానే స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. బోర్డర్ కూడా అలానే కంటిన్యూ వస్తుంది. చాలా హెవీగా ఉంది. బ్లౌజ్ లో మొత్తంగా వర్క్ ఇచ్చారు. అవును మేడం, థ్రెడ్ వర్క్. చాలా బాగుంది. దీని కాస్ట్ ఎంతలో ఉందండి? ఇది 6,800. 6,800. ఇందులో మనకి వెరైటీస్ దొరుకుతాయా? ఉంటాయి మేడం. ఉంటాయా? ఎన్ని వస్తాయి? ఎంత? 4 కలర్స్ వస్తాయి. 4 కలర్స్ వస్తాయి. ఓకే, చాలా బాగుందండి. ఈరోజు మాకు కుబేర పట్టులో మంచి మంచి కలెక్షన్ ఈరోజు పరిచయం చేశారు మా సైకిల్ కోసం. మరి ఇంత మంచి కలెక్షన్ పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. కోపం తెచ్చుకోవటం అనేది ఎన్ని విధాలుగా చూసినా నష్టమే తప్ప లాభం ఏ మాత్రం ఉండదనేది సత్యమండి. అయితే కోపమేమీ పుట్టుకతో వచ్చేది కాదు. కొన్ని అనుభవాలు, పరిస్థితులను బట్టి మనిషి కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇతరుల ప్రవర్తన మీద కూడా మన కోపతాపాలు ఆధారపడి ఉంటాయి. అందరూ మనం అనుకున్నట్టే ఉంటే, అంతా అనుకున్నట్టే జరిగితే కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? ఎక్కువ మంది తమ తల్లిదండ్రులు, ఆత్మీయులు, బంధువుల మీదే కోపం ప్రదర్శిస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే ఇంట్లో వాళ్ళతో బాగానే ఉంటారు, ఇతరుల మీద మాత్రం ప్రతి చిన్న విషయానికి చికాకు పడుతూ ఉంటారు. మొత్తం మీద కోపం అనేది మన ముందున్న పరిస్థితుల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సరే, మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు పసందైన వంటకాలతో మీ ముందుండే వంటల సందడి ఈరోజు కూడా ఒక రుచికరమైన వంటకంతో వచ్చేసింది. మరి ఆ వంటకం ఏంటి మనకు చెప్తానంటున్నారు శ్రావ్య. ముందుగా పరిచయం చేసుకుందాం. శ్రావ్య, నమస్తే. నమస్తే. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. మరి ఈ రోజు మన సకులకి నువ్వు ఏం వంటకం పరిచయం చేస్తున్నావు? నేను తవా ఇడ్లీ చేస్తున్నాను. తవా ఇడ్లీ. ఓకే, సో మరి తవా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? టొమాటో సాస్, ఉల్లిపాయ, చీజ్, ఇడ్లీ మసాలా, బటర్, కాజు, కొత్తిమీర. శ్రావ్య, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసావు, ముందుగా ఏం చేయాలి మరి? ఫస్ట్ మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో నేను ధనియా, జీరా, ఎండుమిర్చి, వెల్లుల్లి అండ్ దాల్చిన చెక్క ఫ్రై చేసి రోస్ట్ చేసి ఆయిల్ లేకుండా పౌడర్ చేసి తెచ్చాను. ఓకే, సో ఆయిల్ లేకుండా ఇవన్నీ ఫ్రై చేసుకుని దాన్ని పౌడర్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఓకే, ఇప్పుడు బటర్ వేస్తున్నాను. నేను ఒక 3 ఇడ్లీస్ చేస్తున్నాను, సో దానికి ఒక 4 క్యూబ్స్ బటర్. ఇది కొంచెం మెల్ట్ అవ్వాలి. ఇది మెల్ట్ అయిపోయింది కదా శ్రావ్య. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ మసాలా మనం రెడీ చేసాం కదా, అది వేసుకోవాలి. ఓకే, ఎన్ని స్పూన్స్? ఇది ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి.
ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి. సో ఇందులోనే నేను సాల్ట్ కూడా వేసాను. సో మనకి అగైన్ సాల్ట్ అవసరం లేదు. ఓకే, ఇది బటర్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో బటర్లో కొంచెం వేగనిస్తున్నారు ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా. ఎక్కడ నేర్చుకున్నావు శ్రావ్య ఇది? ఇది నేను జస్ట్ బయట ఒకసారి తిన్నాను. ఇడ్లీ మనకి కామన్ కదా ఇంట్లో, సో సంథింగ్ డిఫరెంట్ ట్రై చేద్దామని ట్రై చేస్తాను. ఓకే, సో ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్, లాస్ట్ సెమ్. ఓకే, ఇది ఫ్రై అయింది. ఇప్పుడు నేను ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్స్ కూడా ఇందులోనే? మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఓకే, సో ఆనియన్స్ వేగాల కొద్దిగా? కొంచెం లైట్గా. ఈ మసాలా దానికి పట్టేంత వరకు, ఆనియన్స్కి మసాలా మొత్తం పట్టేసి అది కొంచెం ఫ్రై అయ్యే వరకు. ఇది ఫ్రై అయ్యే లోపల నేను ఇడ్లీ కట్ చేస్తాను. సో ముందుగా ప్రిపేర్ చేసిన ఇడ్లీని కట్ చేసుకోండి. అది ఫ్రై అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ పీసెస్ మనం కట్ చేసాం కదా, ఈ ఇడ్లీలో వేసేసుకోవాలి. ఇడ్లీ పీసెస్ ఇందులో వేసిన తర్వాత మళ్ళీ ఇడ్లీ పీసెస్ కూడా ఫ్రై అవ్వాలా లేదా? లైట్గా మసాలా అంతా దానికి పట్టేంత వరకు. చాలా సింపుల్ ఇది. మళ్ళీ కాలేజ్ వాళ్ళు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. చాలా సింపుల్. ఓకే, నచ్చుతుంది కూడా. సో టేస్టీగా కూడా ఉంటుంది. యా, ఈ రెసిపీ నచ్చింది కాబట్టి చేసావా లేదా మామూలుగా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటావా ఇంట్లో? చేస్తాం. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. యా, ఏదైనా వెరైటీస్ అలా ట్రై చేస్తూ ఉంటాను, సంథింగ్ డిఫరెంట్. సో ఎంబీఏ తర్వాత ఏంటి మరి నెక్స్ట్? జాబ్. ఓకే, సాఫ్ట్వేర్ జాబా? లేదు, ఫినాన్స్ సైడ్. నేను ఎంబీఏ ఫినాన్స్, సో అటు సైడ్ బ్యాంకింగ్ సెక్టర్ వెళ్ళాము. సో ఈలోపు ఇడ్లీతో పాటు ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి. అండ్ మొత్తం దీనికి ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అంటే మాడిపోయే వరకు కాదు, ఆ మసాలా అంతా కూడా ఇడ్లీకి పట్టేంత వరకు, అంతేనా? అసలు ఇడ్లీ అని తెలియకూడదు అనమాట. ఓ యా. ఎందుకలా నీకు ఇడ్లీ ఇష్టం ఉండదా? అందుకని ఇడ్లీ అని తెలియకుండా ప్రిపేర్. మా ఇంట్లో కానీ ఇడ్లీ రోజు ఉంటుంది, సో మా ఇంట్లో వాళ్ళు ఇడ్లీ తింటారు. అందువల్ల ఇడ్లీ అంటే ఇష్టం పోయిందనమాట. రోజు తింటే ఎవరికైనా విసుగు వస్తుంది కదా. ఇది అయిపోయింది. శ్రావ్య రెడీ అయిపోయిందా? యా, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని గార్నిష్ చేసుకున్నాం. ఓకే, సో సర్వింగ్ ప్లేట్ కూడా రెడీ. ఎస్. ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతావా శ్రావ్య? చిన్నగా నెమ్మదిగా? ఇంట్లో అంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే, ఈ ఆనియన్స్ కూడా దీని మీద వేసేసుకున్నాక ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న గ్రేటెడ్ చీజ్ ఉంది. ఓకే, సో దీని మీద ఇలా వేసుకోవాలి. సో చీజ్తో గార్నిష్ చేస్తున్నారు ఫైనల్గా. ఈ వేడికి అది మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కొరియాండర్, కొత్తిమీర, జీడిపప్పు కూడా గార్నిష్ చేస్తున్నాను. కావాలంటే బటర్లో కూడా ముందు ఫ్రై చేసుకోవచ్చు, బట్ నేనైతే గార్నిష్ చేస్తాను. సో జీడిపప్పు కూడా బటర్లో ఫ్రై చేసుకున్న తర్వాత గార్నిష్ చేసుకోవచ్చు, బట్ డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది టొమాటో సాస్తో తీసుకుందాం. సో దీనికి కాంబినేషన్ టొమాటో సాస్. ఓకే, తవా ఇడ్లీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, తప్పకుండా. ఓకే, సో శ్రావ్య చేసిన తవా ఇడ్లీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. తవా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ, ధనియా, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగం, ఉప్పు కలిపిన మసాలా, చీజ్, బటర్, ఉల్లిపాయలు, కొత్తిమీర, కాజు, టమాటో కెచప్. తవా ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి పాన్ లో బటర్ పీసెస్ వేసుకోవాలి. బటర్ కాస్త కరిగిన తర్వాత అందులో మసాలా పౌడర్ వేసుకుని ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ కాస్త వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని అందులో గ్రిల్ చేసిన చీజ్, కాజు, కొరియాండర్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ తవా ఇడ్లీ రెడీ. సో తవా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో.
వావ్, చాలా బాగుంది శ్రావ్య. నిజంగా ఇడ్లీ డైలీ తినాలా లేదంటే ఇడ్లీ తినడం ఇష్టం ఉండదు అనేవాళ్ళు హ్యాపీగా ఈ తవా ఇడ్లీ చేసుకొని తినేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది. శ్రావ్య, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే రెసిపీ చూపించావు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నీకోసం ఇప్పుడు సఖీ ఫ్యాషన్ ఏస్ట్రో నగర్ నుంచి ఈ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సో చూసారు కదా శ్రావ్య చేసిన తవా ఇడ్లీ. మరి మీ దగ్గర కూడా ఇలాంటి రుచికరమైన వంటకాలుంటే వెంటనే 044023556540 నంబర్కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. సో చూసారు కదా, ఇది వాళ్ళకి మన వంటల సందడి. మరిన్ని రుచికరమైన వంటకాలతో వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సమాజంలో నిత్యం మనకు కోపం తెప్పించే అనేక అంశాలు మన చుట్టూనే ఉంటాయి. ప్రభుత్వ అధికారులు తమ పని తాము చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు చాలా మందికి కోపం వస్తుంది. మరికొంతమంది బస్సుల్లోనో రైల్లోనో ప్రయాణిస్తున్నప్పుడు ఏమరపాటున ఎవరిదన్నా కాలో చెయ్యో తగిలితే చాలు నిగ్రహించుకోలేక కస్సుబుస్సుమంటారు. ఇక్కడ చాలా మంది చేసే తప్పేంటంటే ఉద్యోగం చేసే చోట బయట జరిగే విషయాల్లోనో ఎక్కడో కోపం తెచ్చుకొని ఆ ప్రభావం ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బతినడమే కాకుండా ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు సైకాలజిస్టులు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. వెల్లుల్లితో బొమ్మలు చేయడం చూసారా అండి? దాన్ని మనకి పరిచయం చేయడానికి ఎక్స్పర్ట్ శ్రావణి గారు రెడీగా ఉన్నారు. మరి పరిచయం చేసుకుందామా? నమస్కారం శ్రావణి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మరి ఈ రోజు మా సకుల కోసం వెల్లుల్లితో బొమ్మలు తయారు చేసి చూపిస్తానన్నారు కదా? అవునండి. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? లాలీపాప్స్, కలర్స్, లేస్, నైఫ్, గుండు పిన్నులు, గ్లూ, వెల్లుల్లిపాయలు, బ్రషెస్, పిస్తా షెల్స్. శ్రావణి గారు, మరి కావాల్సిన వస్తువులు చెప్పేశారు కదండి, మరి తయారు చేసే విధానాన్ని మా సకులకు చూపిస్తారా? చూపిస్తానండి. ముందుగా వెల్లుల్లిపాయను తీసుకొని నైఫ్ తీసుకొని ముందుగా ఇక్కడ ఉన్న ఇది తీసేసేయాలండి. తొడిమి తీసేస్తున్నారా? అవునండి. బొమ్మలు ఇప్పటిదాకా మట్టితో చూసాను, గాజుతో చూసాను, కానీ వెల్లుల్లితో ఎప్పుడు బొమ్మలు చూడలేదండి. ఇది మాత్రం వెరైటీ అండి. చాలా వెరైటీగా ఉంది. విన్నప్పుడే నాకు వెరైటీగా అనిపించింది. వెల్లుల్లితో అసలు బొమ్మలు చేయాలని మీకు ఎందుకు అనిపించిందండి? మేము నైఫ్ మామూలుగా ట్రై చేసామండి. అందరూ అలాగే చేస్తుంటారు కదా జనరల్గా అని చెప్పేసి మేము వెరైటీగా ఉండాలని చేసాము. హెడ్ కోసమని లాలీపాప్ తీసుకోవాలండి. దీన్ని హాఫ్గా కట్ చేయాలి. ఓకే. దీన్ని ఇక్కడ దూర్చాలండి. వెల్లుల్లిపై రెబ్బలు ఉంటాయి కాబట్టి మధ్యలో సందులాగా ఉంటుంది. అవునండి. ఇలా రెడీ అవుతుందండి. తర్వాత దీనికి మనం పెయింట్ వేసుకోవాలండి. ఇప్పుడు పెయింట్ చేస్తారా? అవునండి. వేయండి. మీరేం చేస్తుంటారండి? మేము హౌస్ వైఫ్ అండి. గృహిణియా? అవునండి. వారేం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్ చేస్తుంటారు. ఎంతమంది పిల్లలండి మీకు? 2 బాబులండి. బాబులకి ఆడుకోవడానికి ఇలాంటివి తయారు చేసి ఇస్తూ ఉంటారా? లేదండి. మా సగుల కోసం మాత్రమేనా? అవునండి. పిల్లలు ఇవి ఆడుకోవడానికి రాదు కదండి. ఇలా చేసుకుని డెకరేషన్ పీస్ లాగా పెట్టుకోవచ్చు కదా? అవునండి. కానీ ఎక్కువ రోజులు ఉండవండి, పాడైపోతాయి. వెళ్ళిపోయాలి కదా. సుమారుగా ఎన్ని రోజులు ఉంటాయండి నిల్వ? ఇవి 2 months అలా ఉంటాయండి. 2 months ఉంటాయా? దీనికి బార్డర్ లాగా మళ్ళీ పింక్ కలర్ వేయాలండి. మీరు వెల్లుల్లికి స్కిన్ కలర్ వేశారు కదా? అవునండి. 2 బార్డర్స్ వేసుకోవాలండి, పైన ఒకటి కింద ఒకటి. నాకు ఇది చూస్తుంటే ఏదో లంగా నార్మల్ గా ఇలా ఓపెన్ చేసినట్టుగా కనిపిస్తుంది. అంబ్రిల్లా లాగా అనిపిస్తుందండి. చిన్నపిల్లలు లంగా జాకెట్ వేసుకున్నప్పుడు ఉంటుంది కదండి పావడ, అలా అనిపిస్తుంది. ఇది ఫినిష్ అయిపోయిందండి. తర్వాత ఏం చేయాలండి? దీనికి హ్యాండ్స్ ఫిక్స్ చేయాలండి. పెట్టండి. హ్యాండ్స్ ఫిక్స్ చేయడానికి మీరు గుండు పిన్నులు వాడుతున్నారు? అవునండి. హ్యాండ్స్ కూడా వెల్లుల్లి? వెల్లుల్లితోనే అండి.
చేతులు ఫిక్స్ చేసాం కదండి ఇప్పుడు. అవునండి. దీనికి చున్నీలాగా ఇది వేయాలండి. బుడ్డి బొమ్మకి బుడ్డి ఓని లాగా. అవునండి, ఇలా చున్నీలాగా వేయాలండి. ఇవి కూడా పిన్స్తోనే సెట్ చేయాలండి. ఓకే. వెల్లుల్లి కాబట్టి గుండు పిన్నులు పెడితే ఈజీగా మూవ్ అవుతుంది. గ్లూ అయితే మళ్ళీ మనకి టైం పడుతుంది, ఆరడానికి టైం పడుతుంది కాబట్టి గుండు పిన్నులు పెట్టేస్తున్నారు. అది కూడా టైట్ గా లాగి పెట్టేసుకుంటే స్టిఫ్ గా పడు. తర్వాత ఇప్పుడు దీనికి కళ్ళు, నోసు అవన్నీ పెడదామండి. బొమ్మ కాబట్టి కళ్ళు, ముక్కులు పెడతారు. పెట్టండి. ఎలా పెడతారు? బ్రష్ తోనే కలర్స్ తో పెడతారు. ఇప్పుడు బ్లాక్ తీసుకుందామండి. ఐస్ బ్లాక్ ఉంటాయి కదా, ఐస్ అయిపోయిందండి. మౌత్ పెడదాము. దీనికి ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది కదండి. దీనికి ఇక్కడ పిస్తా షెల్ పెట్టి దాంట్లో పసుపు కుంకుమ పెట్టినట్టు ఉంటుందండి. ముత్తైదులాగా ఉంటారండి. పెట్టండి. పసుపు కుంకుమ పట్టుకున్నట్టు పిస్తా షెల్స్ పెడతారు. గ్లూ అప్లై చేసి పిస్తా షెల్ పెట్టాలండి. చేతిలో ఇలా పళ్ళెం పట్టుకున్నట్టు ఉంటుంది. అవునండి. ఈ షెల్లో మళ్ళీ దీపాలు పట్టుకున్నట్టు ఇవి పెట్టాలండి, ఒత్తులు పెట్టాలండి. ఇలా మొత్తం సెట్ అండి. ఇంకా ఏం చేయాలండి దీనికి? ఇంకేం లేదండి, రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందా? చాలా అందంగా ఉందండి. ఇలా ఇంట్లో తయారు చేసినవి ఏమైనా తీసుకొచ్చారా? ఉన్నాయండి, తీసుకొచ్చాను. చూపించండి. వావ్ అండి, చాలా చక్కగా ఉన్నాయి. చిన్న చిన్న బొమ్మలు భలే చేశారు. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ నార్మల్ గా బొమ్మ చేతిలో ఉన్న పిస్తాషల్లో మీరు ఒత్తి వేశారు. అవునండి. అలాగే ఇంకో బొమ్మ చేతిలో కుంకుమ వేశారు, ఇంకో బొమ్మ చేతిలో హారతి పెట్టారు, పసుపు పెట్టారు. అంటే మనం ఇలా బొమ్మల కోళ్ళు పెట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి బొమ్మలు చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఉందండి. అసలు లాలీపాప్ వెల్లుల్లిపాయ లాగానే కనిపించట్లేదు. పెయింట్ చేసేందుకు చాలా ముద్దుగా ఉన్నాయి, చిన్న చిన్నగా భలే ఉన్నాయి. ఏంటంటే అని చేసుకోవచ్చు కదండి, మనం చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఉందండి. ఇంత మంచి ఐటమ్ ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. చూసారు కదా సకులు, ఇది ఈనాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. జీవితంలో కొంచెం కోపం అవసరమే కానీ అది కూడా సమయం సందర్భాన్ని బట్టి ఉపయోగించాలని సైకాలజిస్టులు చెప్తున్నారు. మన ప్రమేయం లేకపోయినా మనల్ని చికాకు పెట్టే అంశాలు మన చుట్టూ ఎప్పుడూ ఉండనే ఉంటాయి. కానీ దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు అన్నది నిర్ణయించుకోవాల్సింది మనమే. కాబట్టి మన భావోద్వేగాలపై కొంత నియంత్రణ అవసరం. ఇతరుల పట్ల చాలా వరకు మనం అతిగా స్పందించకూడదు. ఎందుకంటే కోపం వల్ల ఇతరులకయ్యే నష్టం కన్నా తమకయ్యే నష్టమే ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కోపం కారణంగా సులువైన సమస్య జటిలమవుతుంది. అందుకే సాధ్యమైనంత కోపం తగ్గించుకుంటే చిన్నపిల్లలు ప్రేమతో మరింత దగ్గరకు వస్తారు. ఆరోగ్యము, మానవ సంబంధాలు బాగుంటాయంట. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040235556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.